దాదాపు 42 వసంతాల నుండి 43వ వసంతంలో అడుగుపెడుతుంది మేడం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమ పథకాలని కానీ లేదా మహిళలకు పెద్దపీట వేసిన విధానం కానీ ఎలా చూడాలి మేడం? అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలను ప్రోత్సహించే పార్టీ అని చెప్పుకోవాలి. అప్పట్లో ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడేవాళ్ళు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి పంపిస్తే చాలు అనుకునేవాళ్ళు. అదే టైంలో మా ఎన్టీఆర్ ఆస్తిలో సగం భాగము పిల్లలకి, ఇద్దరికి మగవాళ్ళకి ఆడపిల్లలకి సమాన హక్కు తీసుకొచ్చారు. దాన్నే అనుసరిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పథకాలు అనేవి అమలు చేస్తూనే ఉన్నారు. 0 వడ్డీ రుణాలు కల్పించడం, డ్వాక్రా మహిళల ద్వారా వ్యాపారాలు పెట్టించటము, మొదటి మహిళా యూనివర్సిటీగా, మహిళా స్పీకర్ గా ఆడపిల్లల్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్నారు. పథకాలంటే మావి, పథకాలంటే మా ప్రభుత్వం, పథకాలంటే చంద్రబాబు, పథకాలంటేనే ఎన్టీఆర్. కాగితాలు పట్టుకొని మండల ఆఫీసు చుట్టూ తిరగకుండా ఈ సేవ తీసుకొచ్చి మా జీవితాన్ని సులభతరం చేశారు మా బాబు గారు. అలాగే లోకేష్ గారు ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. దానివల్ల 400 పైగా సేవలు మేము మొబైల్లోనూ ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం. ఇంతకన్నా విజనరీ ఏముంటుంది చెప్పండి? గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారేనండి. అంతకుముందు మొత్తం అంతా తెలుగు మీడియమే. ప్రతి ఊరికి కూడా స్కూల్ ఉండాలన్నది చంద్రబాబు గారి నిర్ణయం. అది ఆయన వల్ల ఎంతో మంది విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే జాబ్స్ అండి. ఎన్నో గవర్నమెంట్ టీచర్స్ పోస్టులు వేస్తున్నారండి. ఇప్పుడు మెగా డిఎస్సి రిలీజ్ అవబోతుంది. దాంట్లో 17,000కు పైగా పోస్టులు వేయబోతున్నారు టీచర్స్ కి. ఇవి రేపు రిలీజ్ చేస్తారు. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపల ఇవన్నీ టీచర్స్ అందరినీ భర్తీ చేసేస్తారు. బాబు గారు అంటేనే జాబ్స్ అండి, అంతకు మించి వేరే మాట లేదు. కొంతమంది వ్యక్తులు ఫ్రీ కరెంట్ మేమిచ్చామని అనుకుంటున్నారు. మీరు కాదు ఇచ్చింది. ఏనాడో 1983లో 7.5 HPకి ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి ఘనత మా ఎన్టీఆర్ది. గురుగారు, దాదాపు 42 సంవత్సరాల నుండి 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కానివ్వండి, దాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన్ని అనుసరిస్తున్నటువంటి లోకేష్ గారు కానివ్వండి, వీళ్ళ అంటే ఇంత బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తాం లేదా అసలు జెండా కనపడకుండా చేస్తాం ఎన్నో సవాళ్ళు చేశారు మొన్నటిదాకా. ఎలా చూస్తారు బాబాయ్? అసలు అది ఎవరి వల్ల కాదండి. ఇది 82లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఈ పార్టీని భూస్థాపనం చేయడం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీని కదిలించినా కొడుకే లేడు, కదిలించేవాడే లేడు. సార్, ఇప్పుడు ఈ పథకాలు అనే పార్టీకి మేమేదో కొత్తగా తీసుకొచ్చాం, మేమేదో ఉచిత కరెంట్లు ఇచ్చామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు అప్పట్లో రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతో మంది చెప్తారు సార్, అంటే సంక్షేమ పథకాలతోనే ఆయన ముందు అడిగేశారని చెప్పి. మీ అనుభవం ఏంటి సార్? అప్పట్లో రామారావు గారి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలా ఉండేది? రామారావు గారు సంక్షేమ పథకాలు 1980 నుంచే స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు ₹2 కిలో, ₹2 కిలో బియ్యం, ఉచిత కరెంటు, సాగునీరు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, మోటార్లు అన్ని ఆయనే ఇచ్చాడు. ఇవాళ ఇచ్చిన ఇందిరాగాంధీ చేయలేమని కూడా ఎన్టీ రామారావు గారు చేశారు. ఇవాళ ఎవరు చేస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. మళ్ళీ దాన్నే కంటిన్యూ చేసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో ఇరిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ నీళ్లు లేక చచ్చిపోయే రోజుల్లో వాళ్ళ పుష్కలంగా నీళ్లు తీసుకొచ్చిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఎవరు చేస్తారండి? పార్టీ కూడా ఏదో మేము అసలు భూస్థాపితం చేస్తాం, జెండా కనపడకుండా చేస్తామని ఈ రోజు తొడలు ఏదో చెప్తున్న వాళ్ళ గురించి ఏం చెప్పాలి బాబు? ఇందిరాగాంధీ వల్లే కాలేదండి. ఈడు కోసుకేసుకునే వాళ్ళు వీళ్ళ వల్ల ఏమవుతుంది? తెలుగుదేశం జెండాను పీకేస్తాం అంటే వీళ్ళ వల్ల అవుతుందా? ప్రజల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళ ₹3,000 ఇస్తానికి 2,000 పింఛను, 3,000 ఇస్తానికి 4 సంవత్సరాలు చేశాడు ఆ పెద్ద మనిషి. 250, 250, 4 సంవత్సరాలు చేశాడు. ఈయన వచ్చే రావడం ఒకసారి వెరియర్స్తో సహా 4,000 ఇచ్చాడు. ఇంకంతకంటే ఏం చేస్తాడు ఈయన? చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసిన దాంట్లో ఒక 6 ఇంచు కూడా ఈయన చేయలేడు. తెలుగుదేశం పార్టీని భూస్థాపన చేయడానికి ఆయన వల్లే కాలేదు, ఈయన వల్ల అవుతుందా? డ్రిప్ ఇరిగేషన్ అని కానివ్వండి, అప్పట్లో వ్యవసాయం సంబంధించి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేసిన చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో చూసి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రాలో పెట్టాడు. అంతకుముందు ఏ రాష్ట్రంలో అయినా ఉందా డ్రిప్ ఇరిగేషన్? మన ఆంధ్రాకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఎవరో చేయలేదు. ప్రతిదీ ఏదైనా కానీ, ఐటీ కానీ ఏదైనా కానీ వాడు ఎన్ని వేల మంది పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ చేసింది ఎవరు? విజయవాడ గన్నవరంలో ఐటీ హబ్ చేస్తున్నాడు. వీళ్ళు ఏమైనా చేయగలిగారా? 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. తెలుగుదేశం మేసం మీద వేసి చెబుతున్నామండి. ఇంతవరకు ఎవరైనా చేశారా? కాంగ్రెస్ వాళ్ళు చేశారా? అన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు. ఇందిరాగాంధీ ఏమైనా చేసిందా? ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని పక్కన పెట్టి ప్రజలు ఏకగ్రీవంగా గెలిపించారు 294 సీట్లు.
సార్ అప్పట్లో బీసీలకు సంబంధించిన పథకాలంటే అసలు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకి వస్తువుగా 34% రిజర్వేషన్లు పెట్టింది. బీసీలకి లోన్లు ఇచ్చింది. గౌరవ సంఘాలు పెట్టేసి కళ్ళు గీత కార్మికులకి లోన్లు ఇచ్చింది. ఇవన్నీ చేసింది బీసీ సంఘాలకి. ఒకరికి లోన్లు ఇచ్చింది. లారీలు కొనిస్తే మా లాంటి లారీ డ్రైవర్లకి లారీలు కోఆపరేటివ్ సొసైటీగా లారీలు ఇప్పించారు. మా లాంటి లారీ డ్రైవర్లకి ఏంటి చిన్న కార్లు సొసైటీ పెట్టి చిన్న కార్లు ఇచ్చారు. ఇక వీళ్ళేమన్నా ఒక్క డ్రైవర్కి ఒక్కటి చేశారా? ఆటో డ్రైవర్లకు 10,000 చేస్తున్నామని చెప్పారు. 10,000 ఆటో డ్రైవర్లు ఇచ్చి 20,000 ఫైన్ల కింద వసూలు చేశారు. పేర్లు మార్చి అవునండి, ఈ పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నారు. పెట్టుకుని సుఖం ఉందో దాన్ని కంటిన్యూ చేస్తే అప్పుడు జగన్మోహన్ బాబు గారు పెట్టారు, సుఖపడ్డాం అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఇళ్ల స్థలాలు, సెంటు ఇళ్ల స్థలాలు, 3 సెంట్లు ఇళ్ల స్థలాలు అన్నారు. నాకు పట్టా ఇచ్చారు. స్థలం ఎక్కడో చూపించాల. ఆ పట్టా పుచ్చుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం. 40 ఏళ్ల క్రితం జొన్నన్నం తినేవాళ్ళం. బలిసినోడికి తప్ప అందరికి బియ్యం దొరికేవి కాదు. అలాంటప్పుడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి లక్షలాది కుటుంబాలకి ఆకలి తీర్చినోడు మా ఎన్టీఆర్. ఒకప్పుడు భూములు మావైనా వాళ్ళ దగ్గరికి చేతులు కట్టుకొని ఉండేవాళ్ళం. అలాంటి కరణం వ్యవస్థని ఒక దెబ్బతో రద్దు చేసింది మా ఎన్టీఆర్.